సంఖ్యాకాండము 22 అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకి ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో, ఎద్దుబీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయు అనిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదెసొమ్మును చేతపట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదను అనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరు అని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లడాయను అనిరి. అయినను బాలాకు వారి కంటె బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరల పంపెను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమియూ అడ్డము చెప్పకుము. నేను నీకు బహు ఘనత కలుగజేసెదెను. నీవు నాతో ఏమీ చెప్పుదువో అది చేసెదెను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెను అనిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. యెహోవా నాతో నికనేమి చెప్పునో నేను తెలుసుకొందును అని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చెయ్యవలెను అని అతనికి సెలవిచ్చెను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరూ అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను. గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా
యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలుగల ద్రాక్షతోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడమీద పడి బిలాము కాలును గోడకు అదిమెను. గనుక అతడు దాని మరల కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకుచోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివే, నేను నిన్నేమి చేసితిని అని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి. నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందును అని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదు అనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలిగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందును అని అతనితో చెప్పెను. అందుకు బిలాము, నేను పాపము చేస్తిని. నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళెదను అని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుష్యులతో కూడా వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరేమియూ పలుకకూడదు అని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. బిలాము వచ్చెనని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరము నందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్ళగా బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని గదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి? నిన్ను ఘనపరచ సమర్థుడను కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయిననేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదను అని బాలాకుతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిరియత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివర వరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను.